హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను ఎండు రొయ్యలు చింత చిగురు కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం చక్కగా ముందు ఎండు రొయ్యలు తీసుకుని వాటిని తల తోక భాగాలు తీసుకుని ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇదేమో వచ్చేసి చింత చిగురు. దీంట్లో మనం ఏదైనా చెత్త అంటే బయట నుంచి వస్తుంది కదా, సో ఏమైనా పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు. ఈ రెండు ఉపయోగించి కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చూసారు కదండి, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు కొంచెం వేడి నీళ్ళు వేసి ఒక 2-3 టైమ్స్ కడిగాను అనమాట. వేడి నీళ్ళు వేసి కడిగితే ఏంటంటే మనకి ఇందులో ఇసుక ఏదైనా ఉంటే కూడా అంతా కిందకు వస్తుందండి. మనం తీసుకునేటప్పుడు ఇలా పైనుంచి తీసుకోవాలన్నమాట. ఏదైనా ఉంటే అడుక్కుండిపోతుంది. అంతేకాని మొత్తం ఇలా కలిపేసుకుని ఇట్లా కాకుండా కొంచెం పైనుంచి ఇలా నీళ్ళన్నీ ఓడ్చి తీసినట్లయితే మనకి కింద ఏదైనా ఇసుక ఏమైనా ఉంటే అందులో ఉండిపోతుంది. ఇది మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ అనమాట. స్టవ్ వెలిగించి ఆయిల్ వేట్ చేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట, మంచి స్మెల్ వచ్చే వరకు. మరీ గట్టిగా కాదు, జస్ట్ లైట్గా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. వేగిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ ఆయిల్లోనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఇందులో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే చాలా చిన్నవి 2 టమాటాలు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకుని మగ్గపెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోనే మనం పసుపు, సాల్ట్ మొత్తం ఇది ఇప్పుడు మనకి బాగా గుజ్జులాగా తయారవ్వాలి. సో ఒకసారి కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని మగ్గిపోవాలి. ఇది చూసారు కదండి, కడిగి పెట్టాను అనమాట శుభ్రంగా. నీళ్ళన్నీ కూడా తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చింత చిగురుని ఇందులో వేసుకుని ఒక్కసారి మనం మిక్సీ పెడదాం. చాలా కోర్స్గా, పేస్ట్ లాగా కాదండి. చూసారు కదండి, ఈ విధంగా మనం వాటర్ అది ఏమి వేయకుండా జస్ట్ మామూలుగా పెట్టి తిప్పాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఒక చిన్నగా చేసుకున్న కొబ్బరి తీసుకున్నానండి. గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇది ఆప్షనల్ అండి, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా, ఈ విధంగా కోర్స్గా చేసుకున్న కొబ్బరి అదంతా కూడా మెత్తగా గుజ్జులాగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం చింత చిగురిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ధనియాల పౌడర్, అలాగే మనం టేస్ట్కి తగిన విధంగా కారం, అలాగే గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం అంతా వేగింది కదండి మన చింత చిగురు ఇవన్నీ. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొబ్బరి యాడ్ చేస్తున్నాం. అలాగే వేయించి పెట్టుకున్న ఎండ్రాయిలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇవన్నీ కొంచెం ఒకసారి హైలో పెట్టుకుని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ చిన్న కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాము. ఇది బాగా మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేలాగా ఉడికిపోవాలన్నమాట. మనం మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ వస్తుంది సైడ్స్ని. ఒకసారి సాల్ట్, కారం చెక్ చేసుకోండి. కారం కూడా కొంచెం మనం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చింత చిగురు కదండి. సో పులుపుకి సరిపోవాలంటే మనం కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. డిష్ అవుట్ చేసుకోవచ్చు. అయిపోయింది. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన చింత చిగురు ఎండ్రాయిలు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.